ఐపీఎల్ 2026 మూడవ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ గువాహతి స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో ధోని, బ్రేవిస్ ఆడడం లేదు. అయితే మనం ఈ వీడియోలో బోత్ ప్లేయింగ్ 11 హెడ్ టు హెడ్ చూద్దాం. ఫస్ట్ స్టేడియం స్టాట్స్ చూద్దాం. నైట్ మ్యాచెస్లో డ్యూ పడితే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చాలా టఫ్ అవుతుంది. బౌలర్స్కి బాల్ గ్రిప్ అవ్వడం కష్టం. ఎస్పెషల్లీ స్పిన్నర్కి కంట్రోల్ ఉండదు. సిఎస్కే టీంలో వాళ్ళ స్ట్రెంగ్త్ స్పిన్ అటాక్, కానీ డ్యూ వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ పడదు. ఆర్ఆర్ సైడ్లో కూడా బౌలర్స్కి సెకండ్ ఇన్నింగ్స్లో స్ట్రగుల్ అవ్వచ్చు. అందుకే టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన టీం ఆల్మోస్ట్ షూర్గా బౌలింగ్ ఫస్ట్ చేస్తుంది. ఎందుకంటే చేజింగ్ వల్ల ఈజీ అవుతుంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ చూసినట్టయితే టోటల్ 31 మ్యాచెస్ అయితే 16 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది అండ్ 15 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. ఇప్పుడు బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11లో జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తారు. కెప్టెన్ రియాంక్ పరాగ్ థర్డ్ ప్లేస్లో ఎక్కుతాడు. నెంబర్ 4లో హిట్మ్యాన్, నెంబర్ 5లో జూడ్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా ఆడతారు. నెంబర్ 7లో దషన్ షెనక, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 రవి బిష్ణోయ్, నెంబర్ 10 తుషార్ దేశ్పాండే, నెంబర్ 11 సందీప్ శర్మ. సిఎస్కే టీంలో ధోని అండ్ బ్రేవిస్ ఫస్ట్ మ్యాచ్ ఆడడం లేదు కాబట్టి వాళ్ళ రీప్లేస్మెంట్ చూద్దాం. ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, నెంబర్ 3 ఆయుష్ మాత్రే, నెంబర్ 4 ఉర్విల్ పటేల్, నెంబర్ 5 శుభం దుబే, నెంబర్ 6 అఖిల్ హుసేన్ అన్న లేకపోతే ఓవర్టన్, నెంబర్ 7 నూర్ అహ్మద్, నెంబర్ 8 ఖలీల్ అహ్మద్, నెంబర్ 9 ముఖేష్ చౌదరి, నెంబర్ 10 అషుల్ కాంబోజ్, నెంబర్ 11 గుర్జప్రీత్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా కార్తిక్ శర్మ ఆర్ సర్ఫరాజ్ ఖాన్ ఆర్ శ్రేయాస్ గోపాల్. ఇవాళ మ్యాచ్లో సిఎస్కే మీద జడేజా రివెంజ్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఆర్ఆర్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ క్రికెట్ అప్డేట్స్ ఇస్తాం.